ఓం దుమ్ దుర్గాయే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు వీడియో వచ్చేసి ఇంట్లో సిరి సంపదలు, అష్టైశ్వర్యాలను, భోగభాగ్యాలను ప్రసాదించే స్వర్ణలక్ష్మి దీపం, క్షీరదీపం, జలదీపం ఇంట్లో ఏ రోజు ఏ సమయంలో వెలిగించుకోవాలో పూర్తి వివరాలతో చెప్తానండి. కలియుగంలో ప్రతి ఒక్కరూ డబ్బు సమస్య వెంటాడుతూనే ఉంది. అలాంటప్పుడు ఇంట్లో ఆర్థిక సమస్య, అప్పుల సమస్య తొలగి పోవాలంటే 5 శుక్రవారాలు, 3 శుక్రవారాలు కానీ, ఒక శుక్రవారమైనా కానీ లక్ష్మీదేవి ముందు ఈ విధంగా స్వర్ణలక్ష్మి దీపం, జలదీపం వెలిగించుకోవటం వలన ఆర్థిక సమస్యలు, అప్పు సమస్యలు దరిచేరవండి. వీడియోలోకి వెళ్తే లక్ష్మీ దీపం వచ్చేసి ఈ విధంగా జలదీపంలో 1 రూపాయి కాయిన్ వేసి జలదీపం అవుతుంది. ఈ విధంగా బంగారు కాయిన్ వేస్తే స్వర్ణలక్ష్మి దీపం అవుతుంది. ఈ దీపం లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది. వెలిగించుకుంటే స్వర్ణలక్ష్మి దీపం అవుతుంది. స్వర్ణలక్ష్మి దీపం శుక్రవారం రోజు వెలిగించుకుంటే స్థిరలక్ష్మి కటాక్షంతో పాటు మనశ్శాంతి కలుగుతుంది. ముందుగా ఇలాంటి మట్టి పాత్రను తీసుకోవాలి. శుభ్రం చేసుకోవాలండి. బయట వైపు పసుపు రాసుకోవాలి. కుంకుమ బొట్లు 5 జాగల్లో పెట్టుకోవాలి. 5 సార్లు పెట్టుకోండి. 5 సార్లు పసుపు కుంకుమ మంచిగా పసుపు రాసి పెట్టుకోండి. లక్ష్మీదేవి ముందు ఒక చిన్న పీఠం ఏర్పాటు చేసుకొని, ఒక రాగి పాత్ర అయినా, ఇత్తడి పాత్ర అయినా పర్వాలేదు, మంచిగా ఇత్తడి పాత్ర అయినా పర్వాలేదు, పెట్టుకొని దానికి పసుపు రాసుకొని అష్టదళ పద్మం ముగ్గు వేసుకొని తమలపాకులు ఆ పీఠం ఏర్పాటు చేసుకోవాలి. లక్ష్మీదేవి ముందు 5 తమలపాకులు పరుచుకొని ఇట్లా 5 తమలపాకులు ఇట్లా వేసుకొని మట్టి ప్రమిదను అందులో పెట్టుకోవాలి. ఆవాహన చేసుకోవాలి. అందులో శుద్ధ జలం వేసుకోవాలి. శుద్ధ జలం వేసి పైదాకా కొంచెం స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఉంటే, లేకుంటే నువ్వుల నూనె పోసుకోవాలి. దానిలో పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పచ్చకర్పూరం, 1 రూపాయి కాయిన్ వేసుకోవాలి. రూపాయి కాయిన్ వేసుకుంటే స్వర్ణలక్ష్మి దీపం. రూపాయి కాయిన్ లేకుంటే బంగారు కాయిన్ ఉంటే ఏదో ఒకటి, ఉక్కు పుడుకో ఏదో ఒకటి ఉంటే వేసుకుంటే స్వర్ణలక్ష్మి దీపం అవుతుంది. దానికి అది వేసుకొని దీపం ఏకహారతితో వెలిగించుకోవాలి. తర్వాత వెలిగించుకొని పువ్వులు, మంచి సువాసన పరితమైన మల్లె పువ్వులన్నా, గులాబీలన్నా పెట్టుకోవాలి. దానికి పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి దీపలక్ష్మిని ఆవాహించుకోవాలి. తర్వాత వినాయకునికి పసుపు, కుంకుమ, అక్షింతలు అన్నీ వేసి వినాయకునికి మొక్కుకోవాలి. వినాయక తండ్రి, నేను ఈరోజు జలదీపం వెలిగిస్తున్నాను, స్వర్ణదీపం వెలిగిస్తున్నాను, ఏ ఆటంకాలు లేకుండా మంచిగా దీవించు తండ్రి అని మొక్కుకోవాలి. తర్వాత వినాయకునికి నైవేద్యం పెట్టి హారతి ఇచ్చుకోవాలి. తర్వాత లక్ష్మీదేవిని ఆహ్వానించుకొని లక్ష్మీ అష్టోత్తరం, మహాలక్ష్మి అష్టకం, కనకదార స్తోత్రం ఈ 3 చదువుకోవాలండి. తర్వాత ఈ శుద్ధ జలం, అమ్మవారికి శుద్ధ జలం నీళ్లు పెట్టాలండి.
తాగడం. మళ్ళీ నైవేద్యం క్షీర అన్నం కానీ బెల్లం ముక్క కానీ ఏది ఉంటుంది పెట్టుకోండి. తర్వాత తాంబూలం పెట్టి అమ్మవారికి హారతి ఇచ్చుకోవాలి. అంతేనండి. శుక్రవారం రోజు ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో ఇలా చేసుకుంటే 5 శుక్రవారాలు కానీ 3 శుక్రవారాలు కానీ లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుందండి.